సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వైసీపీ రూరల్ నాయకులను హెచ్చరించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ. కాకినాడ రూరల్ తిమ్మాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడారు. కన్నబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గ్రహిస్తున్నారని, గొడవలకు కన్నబాబు ప్రమేయం ఉంటే ఖచ్చితంగా కన్నబాబును కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బీజేపీ నాయకులు రాంబాల వెంకటేశ్వరరావు, లీలావతిలో టీడీపీ నాయకులు సీతయ్యదురులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన అన్ని చాలా విషయాలు మర్చిపోయినట్టున్నాడు. అదేంటిది ఇది అంటారు కదా, షార్ట్ టైం మెమరీ ఏదో వచ్చి ఉంటుంది ఆయనకి. ఎందుకంటే అక్కడ నాకో న్యాయం నీకో న్యాయం జరగలేదు. పోలీసు వచ్చేసరికి వైసీపీ వాళ్ళు అక్కడ ఉన్న భక్తుల మీద, జనసేన చెందిన కొంతమంది వ్యక్తుల మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత నిజాలు తెలుసుకుని పోలీసు వారు ఎవరి మీద కేసు కట్టాలో కేసు కట్టారు. మీరైతే కనీసం మమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడు వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పొరపాటును కూడా మీరు ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి ఈ ప్రజాస్వామ్యం పూర్తిగా నడుపుతూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు ఆ టైపు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అల్లర్లు జరిగి పెట్టుబడులు ఆగిపోయి ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే పైకి లేస్తున్న రాష్ట్రాన్ని కిందకి తొక్కేయడానికి వాళ్ళిద్దరు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏం పర్మిషన్ ఇవ్వట్లేదు. వెళ్ళిపోయి గొడవలు పెట్టుకోమని కానీ, వాళ్ళని అనవసరంగా అరెస్ట్ చేసేయమని కానీ, అనవసరంగా అరెస్ట్ చేసేయమని కానీ, అటువంటి ఇప్పుడు కొంచెం సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. కాకినాడ రూరల్లో ఎవరి మీద అన్యాయంగా పెట్టిన ఒక్క కేసు చూపించండి, ఆ కేసు చూపిస్తే నా మీద అన్యాయం కేసు కట్టించుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కన్నబాబు గారు. అటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. మీరే నేరం చేసి ఈ నేరంతో అయిపోలేదు. దీని వెనకాల పెద్ద కుట్రనేదో మీరు అందరూ కలిసి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెవుల సలహాదారులు కదా మీరు. కాబట్టి అది మీ కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ చేద్దాం, మీరు గతంలో ఎమ్మెల్యేగా చేసిన కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ చేద్దామని ఈ దేవాలయాల మీద, మోగజేవుల మీద హిందువులు దైవంగా భావించే ఆవుని చంపి దానికి ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయి, 2-3 రోజులు వస్తాయి. దాన్ని ఏదో విసారా అంటారంట. దాని ప్రకారం కిడ్నీ, లివర్, అదర్ పార్ట్స్ అన్నీ కలిసి వైజాగ్ పట్టుకుని వెళ్ళారు. దాంట్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ కీనేడ్ ఒకటి కనపడతా ఉంది. ఒక కీనేడ్ వచ్చి అనవర్ అయితే కనపడతా ఉంది అక్కడ ఆవు దగ్గరికి. అది అన్ని పక్కల కెమెరాలను చెక్ చేస్తున్నారు. ఒక 2 వ్యక్తుల మీద అనుమానంగా ఉందా, 2 వ్యక్తుల్ని ట్రేస్ చేస్తా ఉన్నారు. త్వరలో 2 వ్యక్తుల్ని కూడా పట్టుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళందరూ మీకు చెందిన వ్యక్తులే అని చెప్పి ఊర్లో జనం కూడా చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తుల మీద పూర్తి స్థాయిలో 2-3 రోజులు పూర్తి స్థాయి ఈ శివరాత్రి వచ్చింది. ఇవాళ పోతే రేపు ఆదివారం శివరాత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. విచారణ చేసిన తర్వాత మటుకు ఈ దేశానికి నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటన ఇది యావత్తు హిందూ ప్రజానీకం కూడా గుండు పగిలిపోయేటటువంటి విషయం. గోహత్య చేయడం అనేది కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముక్కోటి దేవతలు కొలువున్నటువంటి గోమాత, తల్లి తర్వాత తల్లి అంతే స్థానం గోమాతకి ఇచ్చాం. మనం ప్రతి శుభకార్యానికి శుభప్రదాయంగా గోమాతను కొలుస్తాం. అలాంటిది ఒక రాజకీయ కుట్రతో గోమాతని హత్య చేయడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయం మాట్లాడకుండా కురసాల కన్నబాబు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. హిందూ దేవాలయాల కోసం, దేవీ దేవతల కోసం మాట్లాడే అర్హత మీకు ఎక్కడుందని చెప్పి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. గత మీ 5 ఏళ్ల కారణం ఏంటంటే దేవాలయాలు ప్రతి విలేజ్లోనే ఉంటాయి. ఆ ఊరి పెద్దలు అదే ఉంటే ఇండిపెండెన్స్ ఉంటే కమిటీ పర్యవేక్షణతో ఉంటుంది. దానికి ఎవరైనా పేర్లను కూర్చోవాలనుకుంటే 4 రోజుల ముందే పెద్దలందరూ కూర్చుని ఎవరు కూర్చునే పాయింట్ ఆలయంతో తప్ప ఊళ్ళో ఉన్న 20 మంది 30 మంది కూర్చోబెట్టి పేర్ల మీద ఉన్నది ఎక్కడ లేని కార్యక్రమం అది. మరి కావాలని ఈ వైఎస్ఆర్ పార్టీ దాన్ని ఏదో చేసి కాకినాడ నియోజకవర్గాన్ని, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఏదో చేయాలని కుటిల ఆలోచనతో చేస్తున్న సమస్య తప్ప అది వేరే కాదు. ఇంకోటి పశువుల్ని నిర్దాక్షిణ్యంగా ఏం పెట్టి చంపారో తెలియదు, కానీ మరి అది ఘోరాతి ఘోరమైన విషయం.
ఏదైతే మొన్న జరిగిన సంఘటన ఒక కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామానికి సంబంధించినది కాదు, యావత్ భారతదేశానికి కూడా సంబంధించింది. కారణం ఏంటంటే ఈ గోహత్య అనేది క్షమించరాని నేరం. ఒక మనిషి కంటే కూడా హిందువుల ఆరాధ్య దైవం. ఈరోజు ఏదైతే